ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈరోజు మరలా మనం దేవుని యొక్క సన్నిధిలో చేరి ఆయన వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు సెలవు దినం గనక మీలో చాలామంది మరి ఆలయంలో కనిపించటం నాకు సంతోషంగా ఉంది. మన దేవుణ్ణి గురించి దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినటువంటి అత్యుత్తమమైనటువంటి ఒక క్వాలిటీ ఏంటంటే పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుడు అనే మాట, యెహోవా పరిశుద్ధుడు అనే మాట. ఈ పరిశుద్ధతను గురించి, పవిత్రీకరణ అనేటువంటి కార్యాన్ని గురించి, దేవుడు చేసే కార్యాన్ని గురించి గత కొన్ని దినాలుగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ రోజున కూడా అదే ధ్యానాన్ని మనం కొనసాగిస్తాం. నిన్నటి దినాన మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధత అనగా ఒక వ్యక్తి ప్రభువునకు ప్రతిష్ఠించుకొనుట అని మనం నిన్న చూసాం. ప్రతిష్ఠించుకొనుట అంటే ప్రత్యేకపరచుకొనుట. నేను ప్రభువు వాడను అని ప్రత్యేకపరచుకొనుట అని మనం గ్రహించాం. అలానే రెండవ విషయం ఏం చూసామంటే, ప్రభువునకు ప్రతిష్ఠింపబడిన ప్రతి వ్యక్తి నాణ్యమైన జీవితాన్ని జీవించటానికి నియమించబడినటువంటి వాడు అని కూడా మనం చూసాం. దేవుడు పరిశుద్ధుడు గనక ఆ పరిశుద్ధుడైన దేవునికి చెందిన వారు దేవుని స్వభావానికి విరుద్ధంగా ఉన్న ప్రతి దాని నుండి తమ్మును తాము వేరు చేసుకోవాలి. అది పరిశుద్ధ జీవితాన్ని మనకిస్తుంది. దీని గురించి మనం ఏం చెప్పామంటే నైతిక ప్రవర్తన లేక నైతిక పవిత్రత, నీతి న్యాయములతో కూడినటువంటి ప్రవర్తన అని కూడా మాట్లాడాం. ఎందుకు మనం పరిశుద్ధంగా జీవించాలి అంటే, ఇందుకే మనం పరిశుద్ధంగా జీవించాలి. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. ఈ పరిశుద్ధతను గురించి బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పూర్తిగా వివరించబడింది. దేవుని పరిశుద్ధతను గురించి, ఆయన పరిశుద్ధతను గురించి చెప్పేటువంటి ఒక్క పుస్తకం కూడా బైబిల్లో లేదు. లేక చెప్పని ఏ పుస్తకం కూడా బైబిల్లో లేదు. ప్రతి పుస్తకం కూడా దేవుని యొక్క పరిశుద్ధతను గురించి మాట్లాడుతూ ఉంది. ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో గమనిస్తే, ఐగుప్తులో నుండి వచ్చినటువంటి ప్రజలు ఐగుప్తులో వారు చూసినటువంటి దేవతలన్నింటిని బట్టి ఇంచుమించుగా 400 సంవత్సరాల కాలం ఐగుప్తులో వారు నివాసం చేసి, వారు ఐగుప్తు వారు ఆరాధించేటువంటి దేవతలందరిని గురించి తెలుసుకొని, ఆ తర్వాత యెహోవా దేవుని గురించి వారు తెలుసుకున్నప్పుడు వారు చెప్పినటువంటి మాట ఒకటే. అదేంటంటే 11వ వచనంలో ఉంది, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడో. చాలామంది దేవుని యొక్క లక్షణాలను క్లెయిమ్ చేస్తారు. లైక్ ఎలాగుంటే ఆయన సృష్టికర్త అని ఇలాంటి కొన్ని లక్షణాలను క్లెయిమ్ చేస్తారు. వారి వారి యొక్క దేవతలకు ఆపాదిస్తారు. కానీ ఇక్కడ యెహోవాను గురించి మాట్లాడినప్పుడు వేల్పులలో నీ వంటి వాడెవడు అని చెప్పి పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. బైబిల్లో దేవుని యొక్క పరిశుద్ధతను గురించి చెప్పినంతగా ఇంకా ఏ గ్రంథంలో కూడా ఉండదు. మీకు ఏ గ్రంథంలో కూడా ఉండదు. మంచిని గురించి చెబుతారు. అలాగనే సిచ్యువేషనల్ ఎథిక్స్ అంటే పరిస్థితిని బట్టి నువ్వు ఎలా ప్రవర్తించాలో కూడా చెబుతారు. నువ్వు దొంగతనం చేస్తే తప్పు, కానీ ఆకలి వేసి దొంగతనం చేస్తే తప్పు కాదు అని కూడా చెప్తారు.
ఎందుకంటే నేరం నీది కాదు, ఆకలిది. ఇలాంటి థియరీస్ చాలా ఉన్నాయి. కానీ దేవుని గురించి మాట్లాడినప్పుడు, ముఖ్యంగా బైబిల్లో వివరించబడినటువంటి ఈ దేవుని గురించి మాట్లాడినప్పుడు, మన దేవుని గురించి మాట్లాడినప్పుడు ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి క్వాలిటీ ఏంటంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అదొకటే. మిగిలిన విషయాలన్నీ ఉన్నాయి దాంతో పాటు. కానీ ఈ క్వాలిటీని బైబిల్లో వివరించినంత విస్తృతంగా ఇక ఏ గ్రంథము వివరించలేదు. ఏ దేవుని గురించి చెప్పబడలేదు. ఏ దేవుని గురించి అంటే వారు దేవుణ్ణిగా ఎంచుకున్నటువంటి ఏ వ్యక్తిని గురించి కానీ వారు చెప్పలేకపోయారు. ఎందుకంటే అది వారికి తెలియదు. ఓన్లీ బైబిల్. కనుక ఆయనను అనుసరించే మనం పరిశుద్ధంగా జీవించటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో ఈ లోకంలో దేవుని గురించి తెలియపరచాలని కోరుకునేవాడు ఖచ్చితంగా పరిశుద్ధ జీవితానికి కట్టుబడి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. మనం బైబిల్లో చాలా రిఫరెన్సెస్ చెప్పుకోవచ్చు దేవుని పరిశుద్ధతను గురించి. కానీ దేవుడే ప్రత్యేకంగా తన పరిశుద్ధతను గురించి ప్రజలతో మాట్లాడినప్పుడు మాట్లాడిన ఒక 3 సంగతులు లేక ఒక 4 సంగతులు నేను మీకు తెలియజేస్తాను. మిగిలినవన్నీ కూడా మీరు బైబిల్లో చూసుకోవచ్చు. ఆయా సార్లు మీరు దేవుని వాక్యం చదివేటప్పుడు మీకు కనపడుతూ ఉంటుంది. మొట్టమొదట మోషేకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఒక పొదలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు మోషేకి. ఆ మోషే చూస్తూ ఉండగా పొద కాలిపోతూ ఉంది, లేక పొదలో మంట మండుతూ ఉంది, కానీ పొద కాలిపోవటం లేదు. ఇదేదో చాలా వింతగా అనిపించి మోషే పరిగెత్తి ఆ వైపు వెళ్ళాడంట చూడ్డానికి, ఇదేంటో వింత చూద్దామని. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడిన మాట ఏంటంటే, నువ్వు దగ్గరకు రావద్దు, నీ చెప్పులు విడిచిపెట్టు, ఎందుకంటే ఇది పరిశుద్ధ స్థలం. దట్స్ ద ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ గాడ్ టు మోషే. అంతవరకు మోషేకు దేవుని గురించి తెలియదు. దేవుని గురించి వేరే వేరే విషయాలు విన్నాడు. కానీ మొట్టమొదట దేవుడు మోషేకి పరిచయం అయినప్పుడు ఆయన పరిశుద్ధ దేవుడిగా తను తాను కనపరుచుకున్నాడు. మోషే ఆశ్చర్యపోయాడు అన్న. అలాగనే మనం ఇంకా గమనిస్తే యెషయా దేవుని యొక్క ఆలయంలో దేవునిని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనకి కనపడుతుంది. ఆ దర్శనంలో యెషయా చూసినటువంటి విషయం ఏంటంటే అత్యున్నతమైన సింహాసనాన్ని చూశాడు, దేవుని యొక్క మహిమనంతటిని చూశాడు. కానీ అందులో ప్రత్యేకంగా అతనికి ప్రకటించబడినటువంటి దేవుని యొక్క లక్షణం ఏంటంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వారు గాన ప్రతిగానములు చేస్తూ ఉంటే గడప కమ్ములు ఎదిరిపోతున్నాయంట. అంటే దేవుని యొక్క పరిశుద్ధతను గురించి ప్రజలకు ఎంత బలముగా దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడో చూడండి. ఇదే దర్శనాన్ని మరలా యోహాను ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తాం. 4వ అధ్యాయంలో చూస్తే 8వ వచనంలో ఇదే దర్శనాన్ని అక్కడ కూడా చూశాడు ఆయన. పరలోకములో దేవుడు సింహాసనాసీనుడై ఉండగా అక్కడ ఉన్నటువంటి పరలోక సైన్య సమూహం అంతా కూడా దేవుణ్ణి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కీర్తిస్తూ ఉన్నారు. సో దేవుడు పరిశుద్ధతను గురించి అంత ఎక్కువగా తన యొక్క వాక్యంలో మాట్లాడాడు. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, నిన్న యాజకుని వస్త్రాలను గురించి మనం మాట్లాడాం కదా. ఆ యాజకుని వస్త్రాలలో రకరకాలైనటువంటి భాగాలు ఉన్నాయి. అందులో తలపాగా ఒకటి. ఒక విచిత్రమైనటువంటి అల్లిక పనితో, కుట్టు పనితో తలపాగా చేయమన్నాడు. తలపాగా చేసి ఆ తలపాగాకు ముందు వైపున బంగారు రేకు మీద
ఒక మాట వ్రాయమని చెప్పాడు. ఆ మాట ఏంటో తెలుసా? నిర్గమకాండం 28వ అధ్యాయం 36, 37 వచనాలు చదవండి. నిర్గమకాండం 28. మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద ఏ మాట అండి? అందరూ పలకండి మాట. ఎలా చెక్కాలంట? ముద్ర చెక్కినట్లుగా చెక్కు, చెరిగిపోకూడదు. అది యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అది ఎక్కడుండాలంట? అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రముతో దానిని కుట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను. అంటే ఆలయంలోనికి వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా యెహోవా పరిశుద్ధుడు అని ప్రకటించబడాల. సో యాజకుని ఆలయంలోనికి వచ్చి యాజకుని చూసే ప్రతి వ్యక్తికి కనిపించేటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే తలపాగా మీద యెహోవా పరిశుద్ధుడు. అఫ్కోర్స్ ఇక్కడ ఒక మాట చెక్కించారు. అది యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆ మాట కంటే ఈ మాట ఇంకా ఎఫెక్టివ్. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని దేవుని ప్రజలందరూ తెలుసుకోవాలి. ఆలయానికి ఎవరొచ్చినా వారికి అర్థం అవ్వాల్సిన విషయం, దేవుడు పరిశుద్ధుడు. ఈ రోజున దేవుని గురించి, ఆయన చేసేటువంటి కార్యాలను గురించి ప్రజలకు తెలిసేంతగా, ప్రపంచానికి తెలిసేంతగా యెహోవా యొక్క పరిశుద్ధతను గురించి తెలియటం లేదు. కారణం ఏంటో తెలుసా? ఆ ముద్ర మనం లోకం ఎదుట చూపించలేకపోతున్నాం. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. లూసిఫర్ పరలోకంలో నుండి బయటకు గెంటివేయబడటానికి కారణం ఏంటి? యెహోవా పరిశుద్ధుడు. ఆదాము అవ్వలు ఏదైనా వనంలోంచి బయటకు పంపించబడటానికి కారణం ఏంటి? యెహోవా పరిశుద్ధుడు. యెహోవా పరిశుద్ధుడు గనుకనే ఎటువంటి పాపమును ఆయన సహించడు. అయితే ఇక్కడ లూసిఫర్కిని ఆదాము అవ్వలకిని చిన్న తేడా ఉంది. ఏంటంటే లూసిఫర్ బయటికి గెంటి వేయబడినప్పుడు ఇక అతనికి నిరీక్షణ లేదు. హీ వాజ్ కంప్లీట్లీ లాస్ట్. కాబట్టి అపవాది యొక్క రక్షణ కోసం మనం ప్రార్థన చేయాల్సిన పని లేదు. సాతాను మారు మనసు కోసం ప్రార్థన చేయాల్సిన పని లేదు. ఎవరు అలా చేయకండి. హీ ఈజ్ కండెమ్డ్ ఫర్ ఎవర్. నిత్య శిక్షకు దేవుడు అతన్ని పంపించేశాడు. అయితే ఆదాము అవ్వల విషయంలో దేవుడు అలా చేయలేదు. వారిని ఏదైనా వనంలోంచి బయటకు త్రోసివేయినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒకవేళ పాపము చేసినటువంటి ఈ వ్యక్తి ఆదాము తన చెయ్యి చాపి ఏం పండు తినేస్తాడు? జీవవృక్ష ఫలాలు తినేస్తాడేమో. ఒకవేళ జీవవృక్ష ఫలాలే గనక తినేస్తే యెహోవా మాట ప్రకారం వాడు నిరంతరము జీవిస్తాడు. అంటే వాడు కూడా ఇంకొక అపవాదిలాగా అవుతాడు అన్నమాట. కాబట్టి మనిషి యొక్క జీవితంలో దేవుడు మరణాన్ని ఆశీర్వాదకరంగా చేశాడనే చెప్పాలి. అది శిక్షే, కానీ ఆ శిక్షలో రక్షణ ఉంది. మనకి హోప్ ఉంది. అందుకే దేవుడు మనల్ని కంప్లీట్గా ఆ రోజునే నిత్య శిక్షకు పాత్రులుగా చేసేసి వదిలేదు. నేను మనిషిని పరిశుద్ధపరుస్తాను. అందుకే ఆయనే మన కోసం
ఈ లోకానికి వచ్చి సిలువలో చనిపోయాడు, మనల్ని అందరినీ తన దగ్గరకు పిలుచుకున్నాడు. ఈ రోజున పవిత్రీకరణ అనే ఈ కార్యాన్ని గురించి దేవుని వాక్యంలోంచి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకు ఆ నిరీక్షణ ఉందని మనకు అర్థమవుతుంది. దేవుడు నిన్ను ఇక ఎప్పటికీ ఎడబాసిన వాడు కాడు. ఆయన నిన్ను తన దగ్గరకు మరలా తీసుకోవాలని కోరుకున్నాడు గనుకనే మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ విషయంలో మనం దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా ఉండడం ఎంతైనా అవసరం. ఓకే, మరి దేవుడు పరిశుద్ధుడైతే తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నట్లయితే, ఇది ఎంత సీరియస్ అంశమైతే ఎందుచేత ప్రజలు పరిశుద్ధత నుండి తొలగిపోతున్నారు? ఇది ప్రశ్న. ఎందుచేత క్రైస్తవులు అని పేరు కలిగినటువంటి వారు కూడా పరిశుద్ధ జీవితాల పట్ల ఆసక్తి కలిగి ఉండలేకపోతున్నారు? అనాసక్తిని కనుపరుస్తూ ఉన్నారు. వారికి తెలుసు దేవుడు పరిశుద్ధుడని, పరిశుద్ధ జీవితాన్ని గూర్చినటువంటి కొంత అవగాహన ఉంది, అయినప్పటికీ కూడా వారు దాని పట్ల ఆసక్తి కలిగిన వారుగా లేరు. ఎందుచేత? అలానే దేవుని యొక్క వాక్యంలో హెబ్రీ పత్రిక 12:14 మనం చదివాము ఇంతకుముందు. అది నేను మీకు జస్ట్ జ్ఞాపకం చేస్తాను. అందరితోనూ ఓకే, అందరితోనూ సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, లేకుండా ఎవడును దేవుని చూడలేడు అని అంత ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్పిన తరువాత కూడా ఎందుకు పట్టించుకోవటం లేదు? సమస్య ఏంటి అనేది ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి విషయం. దీనికి మొదటి కొన్ని కారణాలు మనం ఊహించవచ్చు. ఒక కారణం ఏంటంటే, ఈ లోకంలో పరిశుద్ధత అనేది వక్రీకరించబడింది. ఎలా వక్రీకరించబడిందంటే, పరిశుద్ధంగా ఒక వ్యక్తి జీవించాలంటే వాడు సంసారాన్ని విడిచిపెట్టేసి, లోకాశలన్నింటినీ విడిచిపెట్టేసి, ఎక్కడికో సన్యాసత్వం తీసుకొని వెళ్ళిపోవాలా హిమాలయాలకి, వాడే పరిశుద్ధంగా ఉండగలడు. నాకు సాధ్యం కాదు, నేను అలా చేయలేను. మరికొంతమంది ఎలా చెప్తారంటే పరిశుద్ధతను గురించి, పరిశుద్ధత అందరికీ సాధ్యమయ్యే విషయం కాదండి. ఎవరో కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు, వారు మాత్రమే అందరి మధ్య జీవించిన ఉన్నతమైనటువంటి స్వభావంతో జీవించగలరు, కాబట్టి వారికే అది సాధ్యం, మనకి సాధ్యం కాదు అని కొంతమంది తప్పుకుంటారు. మరికొంతమంది ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా జీవించాలి అంటే దానికి సంబంధించినటువంటి ధర్మశాస్త్రాన్ని, రూల్స్ని, రెగ్యులేషన్స్ని తూచా తప్పకుండా పాటించాలి. అలా పాటించేవాడే పరిశుద్ధుడు. కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించలేము, అలా ఎవరో జీవిస్తారులే అని కొంతమంది తప్పుకుంటారు.
మరికొంతమందికి పరిశుద్ధత అనేది రుచించదు. రుచించదు. ఎందుకంటే పరిశుద్ధంగా ఉండాలంటే ప్రభువుకి ప్రతిష్ఠించబడాలా. పరిశుద్ధంగా ఉండాలంటే నైతిక విలువలు సరిగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే నీతి న్యాయములతో జీవించాలి. ఇవన్నీ మనకి పడవు. కొంతమందికి కారం పడదు, కొంతమందికి పులుపు పడదు. అలాగా మనుషులకు పరిశుద్ధత పడదు. కాబట్టి వారు ఏం చేస్తారంటే పరిశుద్ధ జీవితం అంటే కాళ్ళు చేతులు కట్టి పడేసినట్టుగా ఫీల్ అవుతారు. వారి యొక్క స్వాతంత్ర్యాన్ని ఎవరో దోచుకెళ్ళిపోతున్నట్టుగా ఫీల్ అవుతారు. బహుశా మనందరిలో కూడా ఇలాంటి ఆలోచన ఏదో ఒక సమయంలో కలిగి ఉంటుంది. ఒకప్పుడు నేను కూడా పరిశుద్ధ జీవితాన్ని గురించి ఆలోచించినప్పుడు అంత భారంగా ఫీల్ అయ్యాను. బలవంతంగా ఆగిపోవడం, బలవంతంగా జీవించటం. అరే, అందరూ అలా స్వతంత్రంగా జీవిస్తున్నారు, నేనెందుకు అలా ఉండలేను, నేనెందుకు అలా ఉండలేకపోతున్నాను? పరిశుద్ధత ఒక భారం అయిపోతుంది చాలామందికి. పరిశుద్ధత 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 అంటే మన పనులు అవ్వవు. పరిశుద్ధత అంటే మన ఆర్థిక స్తోమత తగ్గిపోతుంది, మన రాబడి తగ్గిపోతుంది. చాలామంది యొక్క ఆలోచన దృక్పథం ఇదే. అందుకే వారు పరిశుద్ధ జీవితాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. వారికి అన్నీ తెలిసిన పరిశుద్ధ జీవితాన్ని నిర్లక్ష్యం చేయటానికి కారణం ఇదే. వారి స్వాతంత్ర్యాన్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోతున్నట్టుగా ఫీల్ అవుతారు అన్నమాట. కానీ దేవుని యొక్క వాక్యం ఈ విషయాలన్నింటినీ కూడా చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. అలాగనే బోధించే బోధకులు కూడా పరిశుద్ధతను గురించి ఎక్కువగా చెప్పటం లేదు. ఒకవేళ ఎవరైనా చెప్పినా దాన్ని గట్టిగా చెప్పరు, పర్వాలేదులే అన్నట్టుగా చెబుతారు. కొంచెం అటు ఇటు ఉన్నా నో ప్రాబ్లం, పర్వాలేదు అన్న టైపులో చెప్తారన్న. కారణం ఏంటంటే ఆ పరిశుద్ధ జీవితం నాకే చేత కావడం లేదు, నేను ఇంకేం చెప్తాను? నా జీవితంలో లోటుపాట్లను గురించి ఎవరైనా ప్రశ్నిస్తే నేను సమాధానం చెప్పలేను. కాబట్టి నేను పరిశుద్ధతను గురించి మాట్లాడకుండా ఉంటేనే మంచిది, సేఫ్ సైడ్. సో అందుచేత నేను బోధించను, కానీ వేరే వేరే విషయాలు నేను బోధిస్తాను. వాక్యం ఎలా ధ్యానించాలో బోధిస్తాను, ప్రార్థన ఎలా చేయాలో బోధిస్తాను, ప్రసంగం ఎలా చేయాలో బోధిస్తాను, సువార్త ఎలా చేయాలో బోధిస్తాను. ఇవన్నీ నా దగ్గర ఉంటాయి, కానీ పరిశుద్ధతను గురించి మాత్రం నేను మాట్లాడను. ఎందుకంటే పరిశుద్ధతను గురించి మాట్లాడితే అది నా మీదకే వస్తుంది మళ్ళా. బట్ యు సీ, మనమందరం కూడా పరిశుద్ధతలో ఎదుగుచూ ఉన్నవారం. ఇది ది మోస్ట్ ఎసెన్షియల్ క్వాలిటీ ఆఫ్ క్రిస్టియన్స్. ఎందుకంటే ఇది లేకుండా అసలు దేవుణ్ణి చూసే అవకాశమే లేదంట. బైబిల్ చెప్తుంది ఆ మాట, నేను కాదు. ది మోస్ట్ ఎసెన్షియల్ క్వాలిటీ. కాబట్టి దీని గురించి మనం మాట్లాడుకోవాలా, దీనిని గురించి ధ్యానం చేయాలా, దీనిని అభ్యాసం చేయాలా, దీన్ని నేర్చుకోవాలా, దీన్ని నేర్పించాలా. దీన్ని నిర్లక్ష్యం చేయటానికి లేదు. ప్రభువు ఆ రీతిగా నియమించాడు. కొంతమందికి బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధతను గూర్చిన అవగాహన లేక బోధించలేరు.
బైబిల్‌లో చెబుతున్నటువంటి పరిశుద్ధతను గురించి. మేలుని గురించి బోధిస్తారు, మంచిని గురించి బోధిస్తారు. ఇంకా రకరకాలైనటువంటి వాటిని గురించి బోధించినా, మంచి కార్యాలను గురించి వాటి గురించి బోధించినా, పరిశుద్ధతను గురించి బోధించడం డిఫరెంట్ థింగ్. పాపికి కూడా ధైర్యంగా మనం చెప్పొచ్చు మంచి కార్యాలు చేయండి అని. కానీ పరిశుద్ధంగా జీవించండి అని చెప్పటానికి కాబట్టి కొంతమందికి బైబిల్లో బోధించేటువంటి పరిశుద్ధతను గూర్చి అవగాహన లేనందుచేత బోధించలేకపోతాం. మరికొంతమందికి పరిశుద్ధతే ఒక సమస్య. వాళ్ళు చేయాలనుకుంటారు. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్లు పరిశుద్ధత వారిని వెనక్కి లాగేస్తున్నట్టుగా ఫీల్ అవుతారు. అందుకే మీలో ఎవరైనా ఎలాంటి స్టేట్మెంట్స్ విన్నారో లేదో నాకు తెలియదు. నేనైతే చాలాసార్లు విన్నాను. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి ఇలా ఉండిపోయాను కానండి, లేకపోతేనా అనే మాట. నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను కాబట్టి తగ్గిపోతున్నాను కానీ, లేదంటే నా అసలు స్వరూపం ఎవరు తట్టుకోలేరు. ఇలాంటి మాటలు వింటూ ఉంటాం మనం. అంటే హీఈస్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్సైడ్. పరిశుద్ధ అతనికి సంతోషాన్ని ఇవ్వటం లేదు. అతని యొక్క స్వభావంలో మార్పు లేదు. కాకపోతే కొంత నిగ్రహించుకోవటానికే ప్రయత్నం చేశాడు. అలాంటి వాడు ఏదో ఒక రోజున బయటపడి విపరీతమైనటువంటి నాశనాన్ని తీసుకొస్తాడు. వీ షుడ్ బి కేర్ఫుల్. అసలు అలాంటి మాటే మనకి రాకూడదు. మనము అలా మాట్లాడడానికి, అలా ఇరిటేట్ అవ్వడానికి దేవుడు పరిశుద్ధత మనకు ఇవ్వలేదు. అందుకనే ఇది ఇష్టపూర్వకంగా ప్రభువుకు లోబడేటువంటి విషయం. ఇది ఇష్టపూర్వకంగా ప్రభువుకి లోబడాల. ఇష్టపూర్వకంగా ప్రభువుని ప్రేమించేవాడు ఇష్టపూర్వకంగా ప్రభువుకి లోబడాల. అందుకనే రోమపత్రికలో ఆ మాట చెప్పాడు, ఆయనను ప్రేమించు వారికి, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి దేవుడు ఎలా నిర్ణయించాడు. ఆయన్ని ప్రేమించని వారికి ఇది అర్థం కాదు. కాబట్టి వాడు పరిశుద్ధతను మన్నించలేడు. తన జీవితంలో పరిశుద్ధతను గురించి ఆలోచించలేడు. పరిశుద్ధత తనకి ఇరిటేషన్, పరిశుద్ధత తనకి ఒక విధమైనటువంటి బంధకం. పరిశుద్ధత అనేది ఒక పెద్ద సమస్య విశ్వాసి యొక్క జీవితంలో. నీ జీవితంలో అలా ఉందా? ఈరోజున ఆలోచించు. మనం అంత ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవ్వాల్సిన పని లేదండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో, క్రొత్త నిబంధనలో ఇంతవరకు మనం ధ్యానించినటువంటి విషయాలు ఈ పరిశుద్ధ జీవితాన్ని గూర్చినటువంటి ఒక ధైర్యం మనకి కలిగించాల. మొదట మనం ఏం చెప్పుకున్నాం? ఇది దేవుని యొక్క చిత్తం, మన ఇష్టం కాదు, దేవుని చిత్తం. తర్వాత మనం ఏం చెప్పుకున్నాం? దేవుడు ఇందుకొరకే మనల్ని పిలిచాడు. ఒకవేళ పరిశుద్ధత ఇష్టం లేకపోతే మనం లోకంలోనికి వెళ్ళిపోవచ్చు. బట్ దేవుడు మనకి పిలిచింది, మనల్ని సెపరేట్ చేసింది పరిశుద్ధత కోసం, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. అలాగనే దేవుడు ఇంకా ఏమన్నాడంటే, మనము తన పరిశుద్ధతలో పాలు పంపులు పొందాలని ఈ కార్యమంతా చేస్తున్నానంట. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. తన పరిశుద్ధతలో మనం పాలు పంపులు పొందాల. దేవుడు తన యొక్క స్వభావంలో, తన యొక్క లక్షణాల్లో ఆయన మనతో పంచుకోవటానికి ఇష్టపడినటువంటి లక్షణం పరిశుద్ధత. అలాగనే ఈ పరిశుద్ధపరిచేటువంటి కార్యాన్ని దేవుడు సంపూర్ణం చేస్తానని చెప్తున్నాడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక
5వ అధ్యాయం 23వ వచనం చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. చూసారా ఆ మాట, గమనించారా? ఆ పదజాలం చూస్తున్నారా? సమాధానకర్తయగు దేవుడే, ఆయనే మిమ్మును పరిశుద్ధపరచునుగాక. దాన్ని ఇంకా వివరించాడు. ఎలా? మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడియందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. దేవుడు నిన్ను కాపాడుతాడు. బట్ నువ్వు లోపడాలి కదా, నువ్వు ఇష్టపడాలి కదా. ప్రభువుని ప్రేమించేవాడు పరిశుద్ధతను ప్రేమించాలా. ప్రభువుని ప్రేమించేవాడు నేను ప్రభువు కోసం జీవిస్తానండి అని చెప్పేవాడు పరిశుద్ధ జీవితాన్ని జీవించాలా. అదే కోరుతున్నాడు బైబిల్. ప్రభువు అప్పుడు నిన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు, నిన్ను సంపూర్ణంగా కాపాడుతాడు. ఒక రోజున మనం ఆ దేవుని ఎదుట నిలబడినప్పుడు నిందారహితులంగా కనబడతామంట. నిందారహితులే, దట్ ఈజ్ అవర్ గోల్. కాబట్టి దేవుడు మనలో కార్యం చేయనివ్వండి. నష్టాన్ని గురించి ఆలోచించొద్దు, నీ పేరు ప్రఖ్యాతులని గురించి ఆలోచించొద్దు, నీ లాభాన్ని గురించి ఆలోచించొద్దు. జస్ట్ గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవుని చేతిలో నిన్ను నువ్వు పెట్టుకో, అంతే. దేవుడు కార్యం చేస్తాడు. మనకి బోల్డ్ భయాలు ఉన్నాయి. ఎక్కడ నేను నా పేరు పోగొట్టేసుకుంటానో, నేను చేయలేనేమో, లేకపోతే నేను నలుగురి ఎదుట కించపరచబడతానేమో, బలహీనుడిని అయిపోతానేమో, నా రాబడి తగ్గిపోద్దేమో, నేను అన్యాయం అయిపోతానేమో, నా ఉద్యోగాన్ని కోల్పోతానేమో, ఎన్ని భయాలు మనకున్నాయి. అందుకని పరిశుద్ధతను మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ నిన్ను నువ్వు దేవుని చేతికి అప్పగించుకుంటే దేవుడు నీకు గ్యారంటీ ఇస్తున్నాడు, నేను నీ పరిశుద్ధతను సంపూర్ణం చేస్తాను. యథార్థంగా ఉండు. ఇక్కడ చూడండి 24వ వచనం. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయను. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన దేవుడు కాబట్టి ఆయన అలా చేస్తాడు. కాబట్టి ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. దేవుడు పరిశుద్ధుడు, మనం ఆ పరిశుద్ధతను నిర్లక్ష్యం చేయొద్దు. ఎన్ని రకాలుగా దేవుడు తన పరిశుద్ధతను గురించి ప్రజలకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడో చూడండి. మనకి ఆలయంలోనికి వచ్చినప్పుడు చెప్పులు తీసేసి రావాలని అర్థమైంది, కానీ దేవుడు పరిశుద్ధుడు అన్న సంగతి అర్థం కావట్లేదు. మోషే దగ్గర నుంచి మనం నేర్చుకున్నది అదే. మోషేకి దేవుడు చెప్పులు తీయమని చెప్పింది కారణం ఏంటంటే ఇది పరిశుద్ధమైన, అది అసలు విషయం. దేవుడు పరిశుద్ధుడు, అది తెలుసుకో. అలాగనే యెషయాకి దేవుడిచ్చినటువంటి దర్శనంలో పరిశుద్ధుడు, యోహానికి దేవుడిచ్చిన దర్శనంలో పరిశుద్ధుడు అని చెబుతూ ఉంటే అది మనం పాటలు పాడుకోవడానికి కాదు, దేవుడు పరిశుద్ధుడని తెలుసుకోవడానికి. అలానే నేను మిమ్మును పరిశుద్ధపరుస్తాను, నేను నమ్మకమైన వాడను అని ప్రభువు మనకి పదే మాట్లాడుతూ మనలను ఓదారుస్తున్నటువంటి ఈ మాట మనకి బాధ్యత లేకుండా జీవించడానికి కాదు. అదే అంటాడు కదా, ఆయన పని చేస్తున్నాడు కనుక మనము మన రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి. సో అందుచేత ఒకవేళ మనం మార్పులు చేసుకోవాల్సి వస్తే మార్పులు చేసుకోవాలి ఖచ్చితంగా. చేసుకోకుండా నేను పరిశుద్ధుడిని అవ్వాలి అనుకుంటే అది అసాధ్యం.
నా ఆలోచనలో మార్పు రావాలా, నా అలవాట్లలో మార్పు రావాలా, నా ప్రవర్తనలో మార్పు రావాలా, నా మాటల్లో మార్పు రావాలా, నా లావాదేవీలలో మార్పు రావాలా, నేను పనిచేసే విధానంలో మార్పు రావాలా, నా సంబంధాల్లో మార్పు రావాలా, నేను తిరిగే తిరుగులలో మార్పు రావాలా, ఇలా ఎన్ని ఉన్నాయో ప్రతి చోట పరిశుద్ధతకు పెద్దపీట వేసి మార్పులు గనక మనం చేసుకోగలిగితే దేవుడు ఆ పరిశుద్ధపరిచే క్రియను మన జీవితంలో సంపూర్ణంగా నెరవేరుస్తాడు. అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. అనౌన్స్మెంట్స్ ఏమైనా ఉన్నాయి? సో మరలా రేపటి దినాన సాయంత్రం మనం కలుద్దాం 6:30 గంటలకు. అందరూ సిద్ధపడి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మనమందరం లేచి నిలబడి ప్రార్థనలో ఏకీభవిద్దాం. మన మధ్య ఉన్నటువంటి ప్రసన్న కుమారి టీచర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. వారు ప్రార్థన చేసిన అనంతరం మనం ప్రభువు నేర్పిన ప్రార్థన చెప్పుకొని ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఆ మైక్ తీసుకుందాం. చూడండి, మైక్ పనిచేయట్లేదు. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధను బట్టి నీవు మహనీయుడవు, మహాపరిశుద్ధుడవు, మహాగణుడవు, మహోన్నతుడవైన మా తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరి 40 దినాల సిలువ ధ్యానాలను మీరు మాకు అనుగ్రహించి నడిపిస్తున్న విధానం కొరకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. మరి నీ దాసుని ద్వారా మీరు మాకు ఇస్తున్నటువంటి నాయన మరి గూఢమైన మర్మాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ దాసుని మీరు ఆత్మతో అభిషేకించుకుని మీ జ్ఞానంతో నింపి నాయన మీరు ఇస్తున్న వాక్యాన్ని బట్టి వందనాలు. మరి నేటి దినాన్న పరిశుద్ధతను గూర్చి మాకు నేర్పించారు, మీకు వందనాలు. మరి పరిశుద్ధత మరి నీ దాసుడు మరి వాక్యానుసారంగా అనేక ఉదాహరణలతో మాకు నేర్పించారు, మీకు వందనాలు తండ్రి. నిజమే, మీ దాసుడు చెప్పిన విధంగా పరిశుద్ధతగా జీవించాలన్నా, నీ వాక్యానుసారం జీవించాలన్నా, మరి నీకు ఇష్టలుగా జీవించాలన్నా అది ఎంతో కష్టమని మేము నిరాశతో మరి పక్కకు తొలగిపోవచ్చున్నాం ప్రభువా. మరి ఈ దినాన్న మరి మీ దాసుని ద్వారా మీరు మమ్మల్ని ప్రోత్సహించారు నాయన. మరి ఆ పరిశుద్ధపరిచే కార్యక్రమాన్ని సంపూర్ణం చేసే దేవుడు అని మమ్మల్ని బలపరిచారు, మీకు వందనాలు తండ్రి. మరి మేము పరిశుద్ధంగా జీవించటానికి తండ్రి మరి దినదినము మీరు మాకు ఇచ్చిన రక్షణను భయంతో వణుకుతో కొనసాగించుకుంటానికి మీరే మాకు సహాయము చేయమని వేడుకొంచున్నాను తండ్రి, మీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి తండ్రి నాయన. రాలేని వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారు రావటానికి మరి ఒకసారి వారికి అవకాశం దయచేయమని వేడుకొంచున్నాను. ముఖ్యంగా తండ్రి, మేము విని విడిచిపెట్టే వారంగా మమ్మల్ని ఉంచొద్దు నాయన, మీకు వందనాలు తండ్రి. మరి ఏదో ఒక అలవాటుగా వచ్చి వెళ్ళే వారంగా కూడా మమ్మల్ని ఉంచొద్దు ప్రభువా. మీ వాక్యాన్ని విని మా హృదయాల్లో భద్రపరుచుకుని దాన్ని మాకు అన్వయించుకుని నాయన ఆ వాక్యానుసారం జీవించి తండ్రి మీరు కోరిన విధంగా మా బ్రతుకులను మేము మార్చుకుని పరిశుద్ధంగా యథార్థంగా నమ్మకంగా జీవిస్తూ మిమ్మల్ని మహింపరిచే ఆ గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని తండ్రి, ఘనత మహిమ ప్రభావం నీ నామానికే కలుగు చేసుకోమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మానుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణసులను క్షమించున్న ప్రకారం మమ్మల్ని క్షమించము, మమ్మల్ని శోధనకి తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరకు సంఘమంతటికి సదాకాలము తోడే ఉండునుగాక, ఆమేన్.